ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. మరొకసారి జీసస్ అవే మినిస్ట్రీస్కి మీ అందరికి ఆహ్వానము. మరి ఈరోజు మరొక వాగ్దానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. మరి ఈరోజు వాగ్దానం ఏంటంటే రోమీలకు రాసిన పత్రికలో 8:38లో మరి చక్కని వాగ్దానము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవువైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. నిజముగా మరి ఏది కూడా మన జీవితంలో మరి దేవుని ప్రేమ నుంచి ఎడబాప నేరదు. మరి ఇది గాడ్స్ లవ్ కదా. మనము మనుషుల ప్రేమ గురించి మాట్లాడుకుంటే దట్ ఈస్ సో కండిషనల్, కానీ దేవుని ప్రేమ అన్కండిషనల్ కదండి. దానికి మిస్టేక్ ఉండదు, అన్ఎండింగ్, దానికి మితి లేదు. నిజంగా అంత గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రికలో చక్కగా మరి అమేజింగ్ వర్డ్స్, ఇవన్నీ కూడా మన ఆలోచనకు కూడా రాకుండా వచ్చును కదా. మరి దేవుడికి మనకి సపరేషన్ అంటూ ఈ లోకంలో ఉన్న దానికైనా ఏ ఫోర్సెస్కైనా, మేబీ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఫోర్సెస్, మరి ఈవెన్ ఏంజల్స్ ఆర్ డీమన్స్, ఏది కూడా మనల్ని ఆయన ప్రేమ నుంచి మరి సపరేట్ చేయలేదంట. మరి సపరేషన్ అనే వర్డ్తోని చాలా భయపడతాం కదా. మరి ఎవరైనా మన జీవితంలో మరి ఎంత రిలేషన్షిప్స్ అయినా వన్ డే వీ హ్యావ్ టు గెట్ సపరేటెడ్ కదండి. అది మరణంతోనైనా సపరేషన్ వస్తుంది. మరి పిల్లలు పుట్టిన తర్వాత పెరిగి పెద్ద వారైనాక వాళ్ళు వివాహాలు చేసుకుని వెళ్ళిపోతారు. దెన్ వీ హ్యావ్ దట్ సపరేషన్. ఎనీ రిలేషన్షిప్ హ్యాస్ సపరేషన్, బట్ గాడ్స్ రిలేషన్షిప్లో ఆ సపరేషన్ లేదని దేవుడు ఈరోజు మీకు చెప్తున్నాడు. పౌలు భక్తుడు నమ్మినట్టుగా ఈరోజు రూఢిగా మనం నమ్ముదాము. మరి ప్రేమ లేదు అని ఎంతమంది అనుకుంటున్నారో దేవుడు ఈరోజు మరలా మీకు గుర్తు చేస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి. పాపులముగా ఉన్నప్పుడే దేవుడు ప్రేమించాడండి. మరి మనల్ని ఎన్నుకున్నవాడు. మరి మనం పరిశుద్ధులము కాదు, మరి మనకు అర్హతలు లేవు. మరి ఏది లేనప్పుడే మనల్ని దేవుడు పిలిచి మన కొరకై ఆ సిలువలో మరణించి ఉన్నాడు. మరి ఈరోజు ఆ ప్రేమని పొందుకుందాము. ఈరోజు నువ్వు నమ్ము, దేవుడు ప్రేమ నీ పైన ఉంది. నువ్వు అనుకోవచ్చు, నేను పాపం చేశానక్క, నేను తప్పు చేశాను, నా పాస్ట్ లైఫ్ ఇస్ సో బ్యాడ్, సో బిటర్ అని అనుకోవచ్చు. కానీ దేవుడు నీ ప్రతి పాపంని తుడిచివేయ సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి పాపంని క్షమించ సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా అండి, మీరు పశ్చాత్తాపంతో దేవుని ప్రేమను అంగీకరించినప్పుడు. మరి ఈరోజు ఇంత చక్కని వాగ్దానము మీరు అంగీకరించండి. ఈ ప్రేమని మీరు అంగీకరించండి. ఈరోజు చెప్పండి, ఏదైనా సరే నా యేసు ప్రేమ నుంచి నన్ను ఏది కూడా ఎడబాపలేదు అని చెప్పేసి. మరి సైతానైతే మరి ఇట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధాలు ఆడుతుంది కాబట్టి నేనెవరు ప్రేమించలేరు, నువ్వు తృణీకరించబడిన దానవు వాడవు అని చెప్పి అది మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాగ్దానము పలకండి నీ జీవితంలో. ఈరోజు మీరు మరి ఏ ఒక స్థితిలో ఉన్నా, మోడి బారిపోయినా, మీకు ఆశ లేకపోయినా, ఏ ఛాలెంజెస్ ఉన్నా కూడా, నాకు ఎవ్వరూ లేరు, ఐఎమ్ ఆల్ అలోన్ అనుకున్నా కూడా దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఎత్తపట్టి అడుగుదాం మరొకసారి. రోమీలకు రాసిన పత్రిక 8:38లో ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ వాగ్దానంను బట్టి మీ కొరకై ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు స్తోత్రం నైనా. ఇంత చక్కని వాగ్దానం పౌలు భక్తుడు నిజముగా రూఢిగా నమ్మిన ఈ వాగ్దానం మేము కూడా రూఢిగా నమ్ముతున్నాము. ఈ ప్రేమని మేము అనుభవించినామయ్యా. మీ ప్రేమకు మితి లేదు లార్డ్ ఫాదర్. అవును రాజా, మరి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. ఈరోజు విన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాగ్దానముతో బలపరచబడి మరి మీరు తండ్రి వాళ్ళ జీవితంలో ఏ ఒక స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు మరి లేవనెత్తి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారయ్యా. వాళ్ళు ఈ వాగ్దానం పొందుకున్న మరలా మీ ప్రేమను అనుభవిస్తున్నారు. వాళ్ళు
తండ్రి వాళ్ళ పాస్ట్ లైఫ్ని వాళ్ళు చూసుకోవట్లేదు. వాళ్ళని ఎవరు విడిచిపెట్టారో అది వాళ్ళు గ్రహించక ప్రభు మీరు విడవని దేవుడో, ఎడబాయిన దేవుడో, మిమ్మల్ని వెంబడించే కృపని, మిమ్మల్ని ఆశ్రయించే కృపని వారికి దయచేయమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.